హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాజేష్కి డబ్బులు ఇవ్వడం కుదరదు అని మీనా చెప్పడంతో బాలు అయితే ఏం చేయాలో తెలియక కార్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా బాలు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బాలు అయితే చాలా డల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. రే రాజేష్ ఎక్కడ రా అని వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగేసరికి, నువ్వే కదరా ఫంక్షన్ కి కావాల్సిన డబ్బులు నేను ఇస్తానన్నావు, అందుకే వాడు ఫంక్షన్ కి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు, ఇంటికి డబ్బులు తెచ్చావరా నువ్వు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అడిగేసరికి, లేదురా ఆ డబ్బులు తేలేదు నేను. ఎందుకురా? మీనా డబ్బులు ఇవ్వడం కుదరదంటుందిరా. అవునా, ఎందుకురా? అది మేము రూమ్ కట్టుకోవడానికని డబ్బులు దాచుకుంటున్నాం కదరా, ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ రూమ్ కోసం ఎలా అని మీనా ఇవ్వనంటుందిరా. మరి నువ్వు మీనాని అడగకుండానే రాజేష్కి డబ్బులు ఇస్తానని మాటిచ్చావా అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటుంటే, ఇంకా బాలు ఏమో మరేం చేయమంటావురా, వాడంతా బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోయాను. నేను మీనాతో చెప్పాను రా, రూమ్ ఇప్పుడు కాకపోతే 2 నెలల తర్వాతైనా కట్టుకుందామని, కానీ తనేమో ఆ డబ్బులు రూమ్ కోసం దాచుకున్నాం అవేలా ఇస్తానని నాతో వాదిస్తుందిరా అని బాలు అంటుంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో మరి మీనా చెప్పింది కూడా కరెక్టే కదరా, ఆ డబ్బులు మీరు రూమ్ కోసమని దాచుకున్నారు, నువ్వేమో వీడికి ఇస్తానని మాటించావు, మరి ఇప్పుడు ఎలా చేస్తావురా అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటుంటే, అదే నాకు అర్థం కావట్లేదురా, నేను బయట తెలిసిన వాళ్ళ దగ్గర కూడా అడిగాను కానీ ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో, రే నువ్వేం బాధపడకురా, మా దగ్గర ఎంతో కొంత ఉన్నాయి కదా అవి ఇస్తాము, ఇప్పుడే కారు ఈఎంఐకి పోగా కొంత డబ్బులు అయితే ఉన్నాయి అవి ఇస్తాము, తర్వాత ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోరా నువ్వే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. సరే అని చెప్పేసి బాలు అయితే ఆ డబ్బులు తీసుకెళ్లి రాజేష్కి ఇస్తాడు. ఇంకా ఆ విద్య ఏమో రోహిణి కాల్ చేసి ఎక్కడున్నావే అని అడుగుతుంది. రోహిణి ఏమో నేను ఇంట్లోనే ఉన్నాను ఏంటో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే, మనోజ్ ఎక్కడున్నాడే, పక్కనే ఉంటే బయటకు వచ్చి మాట్లాడు అని విద్య అంటుంటే, రోహిణి ఏమో లేదు లేవే ఆయన రూమ్ లో ఉన్నాడు, నేను బయట ఉన్నాను ఏంటో చెప్పు విషయం అని చెప్పి రోహిణి అంటూ ఉంటుంది. ఆ హౌస్ ఓనర్ ఫోన్ చేశాడే, అడ్వాన్స్ మొత్తం ఇచ్చేయమని చెప్తున్నాడు, ఆయనకి 2 రోజుల్లో అడ్వాన్స్ ఇస్తానని చెప్పాను కదా, కొంత అడ్వాన్స్ అయితే ఇచ్చాను కదా, మళ్ళీ ఏంటంట నేను ఇక్కడ లోన్ లో తీసుకుందామని ట్రై చేస్తున్నానే, అవి రాగాలనే ఇచ్చేస్తానని చెప్పు, లోన్ రావడానికి 2 days అయినా టైం పడుతుంది కదా అని రోహిణి అంటుంటే, వెంటనే విద్య వచ్చేసి, నువ్వేమో మీ ఆయన దుబాయ్ లో ఉన్నాడని అబద్ధం ఎందుకు చెప్పావే అని విద్య అడుగుతుంటే, రోహిణిని వెంటనే రోహిణి వచ్చేసి మరేం చేయమంటావే, ఆయన ఇక్కడే ఉన్నాడని చెప్తే మీ ఆయన ఎక్కడ అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటాడు. అదే దుబాయ్లో ఉన్నాడని చెప్తే సైలెంట్గా ఉంటాడు కదా, అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది విద్య అని చెప్పేసి రోహిణి అంటుంటే, వెంటనే మనోజ్ వచ్చేసి, ఏంటి దుబాయ్ అంటూ మాట్లాడుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు రోహిణి అంటూ మనోజ్ అయితే రోహిణి దగ్గరికి వస్తాడు. వెంటనే రోహిణి వచ్చేసి, ఏం లేదు మనోజ్, నా ఫ్రెండ్ బానే ఉంది కదా తనతో మాట్లాడుతున్నా అంటూ మనోజ్కి అయితే అబద్ధం చెప్పేస్తుంది రోహిణి. ఇంకా రోహిణి ఫోన్ మాట్లాడే పెట్టేస్తుంది. వెంటనే మనోజ్ వచ్చేసి, ఏంటి రోహిణి మీ ఫ్రెండ్ దుబాయ్ లో ఉంటుందా అని మనోజ్ అడిగేసరికి, లేదు మనోజ్ వాళ్ళ ఆయన దుబాయ్ లో ఉంటాడంట, అక్కడే జాబ్ చేస్తున్నాడంట, 1 lakh అవసరం ఉందంట, కొంచెం ఉంటే ఇస్తావేమోనని కాల్ చేసిందిలే మనోజ్ అని రోహిణి అంటుంది మనోజ్ తోటి. ఇంకా మనోజ్ అయితే, అదేంటి రోహిణి ఎలా అంటున్నావు, మన దగ్గర ఇప్పుడు 1 lakh ఎక్కడున్నాయి, అయినా నువ్వేమో బాను అంటున్నావు, నీకు బాను అనే ఫ్రెండ్ ఉన్నట్టు నాకెప్పుడు చెప్పలేదేంటి అని మనోజ్ అయితే కొంచెం డౌట్ గా అడుగుతాడు రోహిణిని. అదా, తను నా ఫ్యామిలీ ఫ్రెండ్ మనోజ్, నాకు చాలా బాగా తెలుసు, తను ఏదో అవసరం ఉంది అని ఫస్ట్ టైం అడిగింది కదా అందుకే ఇస్తానులే అని చెప్పాను. అలా ఎలా చెప్తావు రోహిణి, ఒక మాట నన్ను అడగాలి కదా అని మనోజ్ అంటుంటే, ఇప్పుడు ఇస్తావా లేదా మనోజ్, కుదరదని చెప్పు రోహిణి, ఇప్పుడు అంత డబ్బులు లేవు నా దగ్గర అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు. ఇంకా రోహిణికి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా బాలు ఏమో ఒక్కడే మేడ మీద అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రవి కూడా మేడ మీదకి వచ్చి, ఏంటన్నయ్య అలా ఆలోచిస్తున్నావు, ఏమైంది అని రవి అడుగుతూ ఉంటాడు బాలుని. ఏం లేవురా, మనసేం బాగాలేదు అని బాలు అంటుంటే, వెంటనే మనోజ్ అయితే పైకి వస్తాడు. వెంటనే రవి ఏమో, ఏంట్రా నువ్వు ఇంకా నిద్రపోలేదా అని చెప్పి మనోజ్ని అడిగేసరికి, మనోజ్ వచ్చేసి మనసేం బాగాలేదురా అందుకే ఈ టైంలో ఇక్కడికి వచ్చానని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇదేంటి ఇద్దరు మనసు బాగాలేదని చెప్తున్నారు, ఏమైంది మీకు, విషయం ఏంటో చెప్తారా అని చెప్పి రవి అడిగేసరికి, వెంటనే బాలు వచ్చేసి, ఏం లేదురా 1 లక్ష రూపాయలు కావాలి అందుకే ఆలోచిస్తూ ఉన్నాను, రాజేష్ వాళ్ళ అమ్మ నాన్నకి షష్టి పూర్తి చేయడానికి 1 లక్ష రూపాయలు కావాలని వాడు బాధపడుతూ ఉన్నాడు, ఆ డబ్బులు నేను ఇస్తానని వాడితో చెప్పాను రా, కానీ నేను ఇంటికి వచ్చి మీనాని అడిగేసరికి మీనా ఇవ్వనంటుంది, దాని గురించి ఆలోచిస్తున్నా అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఇంకా మీనా కిచెన్ లో పని చేసుకుంటుండగా శృతి వస్తే కిచెన్ లోకి వస్తుంది. ఏంటి మీనా ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకు అలా ఉన్నావు అని మీనా అని అడిగేసరికి శృతి, ఏం లేదు శృతి కొంచెం టైట్ గా ఉంది అని మీనా అంటుంటే, వెంటనే
రోహిణి అయితే కిచెన్ లోకి వస్తుంది. ఏంటి రోహిణి, నువ్వు ఇంకా నిద్రపోలేదా అని శృతి అంటుంటే, లేదు శృతి, ఫ్రెండ్ ఫోన్ చేసి 1,00,000 రూపాయలు అడిగింది, నేనేమో ఇస్తానని చెప్పాను. ఆ విషయం మనోజ్ని అడిగేసరికి మనోజ్ కుదరదన్నాడు. దాని గురించి ఆలోచిస్తున్నా శృతి. ఆ శృతి, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే నాకు ఇస్తావా? నా ఫ్రెండ్ 1 month లో ఇస్తానంది, తను ఇవ్వగానే నీకు ఇచ్చేస్తానని చెప్పి రోహిణి అంటుంటే వెంటనే శృతి వచ్చేసి, అయ్యో రోహిణి, ఇప్పుడు నా దగ్గర అంత లేవు, ఉంటే ఖచ్చితంగా ఇచ్చేదాన్ని అని శృతి అంటూ ఉంటుంది. ఇంకా బాలు కూడా, రే రవి, 1,00,000 రూపాయలు ఉంటే ఇస్తావా? 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను రా అని బాలు అడిగేసరికి రవి ఏమో, ఇప్పుడు నా దగ్గర అంత లేవన్నాయా అని చెప్పేసి రవి అంటాడు. ఇంకా బాలుకి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.